హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. ఈ వీడియోలో మీకు నేను భారతదేశంలోని టాప్ 3 ధనిక దేవాలయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా 3వ స్థానంలో ఉన్న ఆలయం చూస్తే మీరైతే షాక్కు గురవుతారు. వివరాల్లోకి వెళ్తే, భారతదేశం వివిధ మతాలకు జన్మస్థలం మరియు సంస్కృతులతో సమృద్ధిగా ఉన్న దేశం. ముఖ్యంగా వేలాది దేవాలయాలకు నిలయం. ఒక సర్వే ప్రకారం భారతదేశంలో 50,000 కంటే ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి. భారతదేశంలో ప్రతి ఆలయానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మికత మరియు చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్ర స్థలాలు విశ్వాస కేంద్రాలుగా మాత్రమే కాకుండా వాటి నిర్మాణ శైలి మన చరిత్ర మరియు సాంస్కృతిక గొప్పతనాన్ని ఆరాధించి లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ దేవాలయాలకు స్థానిక మరియు విదేశీ భక్తులు ₹1 నుండి అనేక కోట్ల వరకు విరాళాలు అందిస్తారు. ప్రతిరోజు ఈ పవిత్ర స్థలాలు మతపరమైన పండుగలను మరియు ఆచారాలను నిర్వహిస్తాయి. ఇక ఆశీర్వాదాలు మరియు ఆధ్యాత్మిక సంతృప్తి కోరుకునే లెక్కలేనన్ని భక్తులను ఆకర్షిస్తాయి. మన భారతీయ దేవాలయాలు మొత్తం సంపద వేల కోట్లకు మించి ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు నేను భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాలైన టాప్ 3 దేవాలయాల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద ఛానల్. సో మాకు సపోర్ట్ చేయండి. మీకోసం మంచి మంచి వీడియోస్ చేస్తున్నాము. ప్లీజ్ సపోర్ట్ అస్, ప్లీజ్ మోటివేట్ అస్. వివరాల్లోకి వెళ్తే, మొదటిది పద్మనాభస్వామి ఆలయం. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న పద్మనాభస్వామి ఆలయం భారతదేశంలోనే అత్యంత ధనిక ఆలయం మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న అత్యంత ధనికమైన ఆలయం అనే బిరుదును కూడా కలిగి ఉంది. భూగర్భ గదులతో కూడిన ఈ పురాతన విష్ణు ఆలయం విలువ దాదాపు 1 ట్రిలియన్ విలువైన గుప్త నిధులు ఉన్నాయని చెప్తారు. ఇక్కడ భక్తులు తమ విశ్వాసం మరియు భక్తికి చిహ్నంగా విగ్రహాలు మరియు బంగారు ఆభరణాలను సమర్పిస్తున్నారు. సో దాని ముఖ్యమైన సంపదలలో విష్ణువు బంగారు విగ్రహం ఒక్కటే. దీని విలువ 500 కోట్లు ఉంటుందని అంచనా. దాదాపు 1,20,000 కోట్ల నికర విలువ కలిగిన పద్మనాభస్వామి ఆలయం దైవిక భక్తికి మరియు అపారమైన సంపదకు చిహ్నంగా ఉంటుంది. ఇక వైష్ణవుల 108 పవిత్ర ప్రార్థనా స్థలాలలో పద్మనాభస్వామి ఆలయం ఒకటి. దీని చారిత్రక ప్రాముఖ్యత మధ్యయుగ తమిళ సాహిత్యం 6వ నుండి 9వ శతాబ్దాల మధ్య నాటిది. ఆలయ నిర్మాణ విస్తరణకు గురైనది 16వ శతాబ్దంలోని దాన్ని అద్భుతంగా అలంకరించబడిన గోపురంతో సహా ప్రధాన మార్పులు చేయబడ్డాయి. ఈ ఆలయంలో మొత్తం 6 గదులు ఉన్నాయి, కానీ బి గదిని ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఇతర గదుల మాదిరిగా కాకుండా ఇది ఆలయ ఖజానాలో భాగం కాదు. ఈ పవిత్ర గది శ్రీ పద్మనాభ స్వామికి దగ్గర సంబంధం కలిగి ఉంది మరియు దీనిలో దేవతా విగ్రహం మరియు విలువైన వస్తువులు ఉంటాయని అంచనా. ఇక 2వ దేవాలయం తిరుపతి బాలాజీ ఆలయం. తిరుపతి బాలాజీ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని 2వ ధనిక ఆలయం. 10వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యధికంగా భక్తులు సందర్శించబడే ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఒకటి. ప్రభుత్వ నివేదికల ప్రకారం ఈ ఆలయానికి దాదాపు 30,000 మంది భక్తులు నుండి రోజువారీ విరాళాల రూపంలో దాదాపు $6 మిలియన్ వస్తాయి. గత సంవత్సరం నాటికి దాని మొత్తం ఆస్తుల విలువ 900 కోట్లు దాటాయి. ఇందులో నమ్మశక్యం కాని 52 టన్నుల బంగారం ఆభరణాలు కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఈ ఆలయం 3,000 కిలోల కంటే ఎక్కువ విరాళంగా ఇచ్చిన బంగారాన్ని జాతీయం చేసిన బ్యాంకులలో జమ చేస్తుంది. ఇక 3వది మీరు అత్యంత నమ్మశక్యంగానే దేవాలయం ఏంటంటే, భారతదేశంలో 3వ ధనిక ఆలయం మాతా వైష్ణోదేవి ఆలయం. కాట్రా నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పవిత్ర స్థలం జమ్మూలోని త్రికూట కొండలలో 5,200 అడుగుల ఎత్తులో మిలియన్ల సంవత్సరాల పురాతనమైన గుహలోపల ఉంది. ఈ ఆలయాన్ని ఏటా 10 మిలియన్లకు పైగా యాత్రికులు సందర్శిస్తారు. ఇది తిరుపతి బాలాజీ తర్వాత భారతదేశంలో 2వ అత్యధికంగా సందర్శించే ఆలయంగా నిలిచింది. గత 5 సంవత్సరాలలో చూసుకుంటే భక్తులు 100 కిలోగ్రాముల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. దీనివలన ఆలయం యొక్క బంగారు నిల్వలు 1.2 టన్నులకు పెరిగాయి. ప్రతి సంవత్సరం ఈ ఆలయానికి దాదాపు 500 కోట్ల విరాళాలు అందుతాయి. అందుకే ఇది భారతదేశంలోనే అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటిగా నిలిచింది. సో చూశారు కదా ఫ్రెండ్స్, మన భారతదేశంలోని అత్యంత ధనిక ఆలయాలు 3 గురించి క్లియర్గా ఈ వీడియోలో చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ.